హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కథ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి ప్లీజ్. ఇంకా కథలోకి వెళ్దాం. నా రాక్షసుడు పార్ట్ 10. ఈ కోపాలకేమీ తక్కువ ఉండదు, చేసేవన్నీ చేసేసి అంటుంది డాక్టర్ రామ్ని చూస్తూ. ఎనీవేస్, చెప్పాలని అస్సలు లేదు, కానీ మీరేం చేశారు అని మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మీరు ఇద్దరు కలిసేటప్పుడు కొంచెం స్లోగా కలవండి. ఫోర్స్గా చేయడం వలన తనకి కలిసే ప్లేస్లో ఇంజ్యూర్ అయ్యింది. అందువల్ల కొన్ని రోజులు తనకి ఫిజికల్గా దూరంగా ఉండండి అని చెప్పింది డాక్టర్. తనకి మెడిసిన్స్ ఇచ్చున్నాను, కొంచెం జాగ్రత్త అని చెప్తుంది. రామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు డాక్టర్ మాటలు విని. ఆ షాక్లోనే బయటికి వచ్చి కారులో కూర్చుంటాడు. ఛా అని తల పట్టుకొని కూర్చుంటాడు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు రామ్కి. మహేష్కి కాల్ చేసి, నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు, నువ్వు మేనేజ్ చెయ్యి అని చెప్తాడు. ఎందుకు రామ్, ఏమైంది? సీత కూడా రావడం లేదంట, ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగాడు మహేష్. రే ప్లీజ్ అని కాల్ కట్ చేస్తాడు రామ్. ఏమైంది వీడికి అనుకుంటూ ఉంటాడు మహేష్. రామ్ కార్ డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. సీత రాకును చూసి మంజుల చాలా సంతోషిస్తుంది. నువ్వు ఒక్కటే వచ్చావు, అల్లుడు గారు రాలేదా అని అడిగింది మంజుల. ఆఫీస్లో వర్క్ ఉంది మా, నేను లీవ్ తీసుకొని వచ్చాను, నిన్ను చూడాలనిపించింది అని చెప్పింది సీత. సరే సరే రా, టిఫిన్ పెడతాను తిందు అంటూ ఉండగా వాళ్ళ ఇంటి ముందు కార్ వచ్చి ఆగుతుంది. సీత కార్ని చూసి షాక్ అవుతుంది. మంజులకి రామ్ కార్ తెలియదు కాబట్టి రామ్ కార్ నుంచి దిగి వస్తుంటే, అయ్యో అల్లుడు గారే అంటూ సంతోషంగా ఒక పక్క పెద్దింటి అబ్బాయి కాబట్టి కంగారు ఒక పక్క వచ్చేసింది. రండి అల్లుడు గారు అంటూ పిలుస్తుంది. బాగున్నారు అత్తయ్య అంటాడు రామ్ సీతని చూస్తూ. రామ్ అలా అడిగేసరికి సీత షాక్ అవుతుంది. మంజులకి కూడా షాక్తో పాటు ఆనందం కూడా వేస్తుంది. బాగున్నాను అల్లుడు గారు, మీరు ఇంట్లో అంతా బాగున్నారా? కూర్చోండి అంటూ సోఫా చూపిస్తుంది మంజుల. ఇల్లుని ఆల్రెడీ చూశాడు, చిన్నదని తెలుసు, కానీ ఇప్పుడు పర్వాలేదు, కొంచెం ఫ్రీగా ఉంది. ఆ రోజు అంతమంది మనుషులతో ఇంకా ఇరుగ్గా అనిపించింది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు రామ్. రేపు నెల ఇల్లు మారుస్తాను అల్లుడు గారు. ప్రతిసారి ఈ అల్లుడు గారు ఏంటండి, పేరు పెట్టే పిలవచ్చు, మీరు నాకంటే పెద్దవాళ్ళు, మా అమ్మ లాంటి వాళ్ళు అన్నాడు రామ్. అయినా ఇల్లు బాగానే ఉంది, ఎందుకు మారుస్తాను అంటున్నారు? అసలు అయినా మీరు ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉండడం, వచ్చి మాతో పాటే ఉండొచ్చు కదా అన్నాడు రామ్. ఆ మాట అనేసరికి మంజులకి చెప్పలేని ఆనందం. సీతకి కళ్ళు గిర్రుము తిరిగింది. ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? రాత్రి తాగిన మందు ప్రభావం ఇంకా ఉందా? ఎక్కడికి వచ్చాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో గుర్తుందా అని ఆలోచనలో పడింది. పర్వాలేదు బాబు, నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం అను చెప్తూ, ఇప్పుడే వస్తాను బాబు. సీత, ఏంటి అలా దిష్టిబొమ్మలాగా నిల్చొని ఉన్నావు? కూర్చొని మాట్లాడుతూ ఉండు. అమ్మా, నేను వస్తాను లోపలికి. నువ్వు వెళ్తే నేను ఒక్కడినే ఎలా కూర్చునేది అన్నాడు రామ్. సీతకి మళ్ళీ షాక్ అయింది రామ్ మాట విని. ఏంటి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు, ఏమైనా ప్లాన్ చేసుకొని వచ్చాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది సీత. రా, ఇలా పక్కన వచ్చి కూర్చో, మళ్ళీ దీర్ఘంగా ఆలోచిద్దులే. లేదు, అమ్మకి హెల్ప్ చేయడానికి వెళ్తాను, నాకు ఏ సహాయం అవసరం లేదు, నువ్వు బాబు పక్కన కూర్చో అని తనే కూర్చోపెట్టి లోపలికి వెళ్ళింది మంజుల. ఏంటి సార్ ఈ డ్రామాలు, మా అమ్మ దగ్గర అంత మంచితనంగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనింది సీత. నిన్ను హాస్పిటల్ దగ్గర ఆటో ఎక్కుతూ ఉంటే చూశాను, ఎందుకు వెళ్ళావు హాస్పిటల్కి అని నేరుగా అడిగాడు రామ్. డ్రైవర్ నిన్ను ఇంట్లో వదిలాలని చెప్పాడు. దట్స్ మై పర్సనల్, అన్నీ మీతో చెప్పుకునే అంత చనువు నాకు లేదు. అయినా నాకు ఏమైతే మీకేంటి బాధ?
నాకేమైనా అయితే సంతోషమే కదా మీకు. షటప్, నేనైనా చెప్పానా అని కోపంగా అరిచాడు రామ్. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ ప్రవర్తన చెప్తుంది అలా అని. ఓహో సరే, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు మళ్ళీ అడిగాడు రామ్. ఈయన ఏంటి వదిలేలా లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది సీత. నువ్వు నిజం చెప్పేంత వరకు అడుగుతూనే ఉంటాను, డైవర్ట్ చేయాలని చూడకు. అది మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, అడ్మిట్ అయి ఉంది, అందుకే చూసి వచ్చాను. ఓహో, మరి నువ్వు కలిసిన డాక్టర్ని నేను కలిస్తే వేరేలా చెప్పింది. ఒక్కసారిగా పెద్ద షాక్ అయింది. అలాగే రామ్ని చూస్తూ ఉంటుంది సీత. హాయ్ సీతు అంటూ భార్గవి అలాగే వచ్చారు పరిగెడుతూ. కానీ పక్కన రామ్ని చూసి ఇద్దరూ ఆగిపోయారు. సీతకి వాళ్ళ పరిస్థితి అర్థమయ్యి, హాయ్ ఏంటి అక్కడే ఆగిపోయారు, రండి అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని హత్తుకుంటుంది. ఏంటే ఈ పులిని కూడా తీసుకొని రావాలా అంటుంది భార్గవి. పులి కాదే, పిల్లి, చంకలో పెట్టుకొని రావాలా అని అడుగుతుంది ఆలు. హే ఆపు, నేను తీసుకొని రాలేదే, నాకే తెలియకుండానే వచ్చేశారు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఎంతసేపు హత్తుకొని చెవులు కొరుక్కుంటారు, కానీ వచ్చి కూర్చొని ఫ్రీగా మాట్లాడుకోండి అన్నాడు రామ్. మీరు రావణాసురులా కూర్చొని ఉంటే మేమేలా ఫ్రీగా మాట్లాడుకునేది అని వినిపించినట్లు అనింది ఆలు. రామ్కి ఆ మాటలు వినిపించి, మిస్ ఆలు కమాన్ హియర్, ఏమో అంటున్నారు, దగ్గర వచ్చానండి అన్నాడు రామ్. నన్ను ఎవరు పడితే వాళ్ళు ఆలు పాలు అని పిలిస్తే నచ్చదు అనింది గట్టిగా ఆలు. ఏంటి ఆ మాటలు అంటూ వెనకాల నుంచి అరుపు. ఆ అరుపు ఆలు వాళ్ళ అమ్మది. అలాగేనా నీ ఫ్రెండ్ భర్తతో మాట్లాడేది, క్షమించమని అడుగు. ఆ అరుపుకి లోపల ఉన్న మంజుల కూడా బయటికి వస్తుంది. అయ్యో, ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకులే ఆంటీ, చిన్నపిల్ల అలాగే మాట్లాడుతుంది, మనం పట్టించుకోకూడదు కదా ఆలు అలియాస్ అలక్య అన్నాడు రామ్. భార్గవికి నవ్వు ఆపుకోవడం చాలా కష్టంగా ఉంటుంది రామ్ మాటలకి. ఎంత మంచి భర్త దొరికాడు మా సీతకి తగ్గట్టు రాముడు అనింది ఆలు వాళ్ళ అమ్మ. అవునవును, రాముడే, అది ఒక యుగంలో, మరొక యుగంలో కృష్ణుడు కూడా. ఏమైంది నీకు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని మళ్ళీ అరిచింది ఆలు వాళ్ళ అమ్మ. నువ్వు చెప్పింది కరెక్టే, ఎంతమంది గోపికులు చుట్టూ తిరిగినా గుండెల్లో పదిలంగా రాధని మాత్రమే దాచుకున్నాడు ఆ కృష్ణుడు అన్నాడు రామ్. రామ్ మాటలకి ప్రవర్తనకి ఇంట్లో వాళ్ళు కొంచెం షాక్ అయితే సీత మాత్రం అసలు ఈ మనిషి రామేనా అని అనుమానంగా చూస్తూ ఉంటుంది. హాయ్ ఆల్ అంటూ ఒక అరుపు డోర్ దగ్గర. వచ్చాడు స్వామి, ఇంక నువ్వేగా నన్ను కాపాడాలి అనుకుంటుంది మనసులో ఆలు. వచ్చింది ఎవరో అర్థమై ఉంటుందిగా మీకందరికీ, ఇంకెవరు, మన సుధీర్. నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు రామ్. మహేష్ పంపించాడు నీకు తోడుగా అన్నాడు ఆలుని చూస్తూ పళ్ళన్నీ పైకి కనిపించేలా నవ్వుతూ. చిచి అని అంటుంది ఆలు. రండి బాబు లోపలికి. సరోజ నువ్వు నాతో రావే అంటూ సరోజను తీసుకుని వెళ్తుంది మంజుల. చూడండి అత్తయ్య, మేము వచ్చింది ఇద్దరమే, మీరు హడావిడి పడాల్సిన అవసరం లేదు. ఏరా టిఫిన్ తిన్నావా అని అడిగాడు రామ్ సుధీర్ని. రామ్ మాటలకి అత్తయ్య అన్న పిలుపుకి సుధీర్ షాక్లో ఉంటాడు. రే సుధీర్, నిన్నే. నేను తినేశాను, పూరి విత్ ఆలూ కుర్మా అన్నాడు ఆలుని చూస్తూ. సరే, మీరు నాకు సీతకి మాత్రం ఏముంటే ఆ టిఫిన్ తీసుకొని రండి, నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నాడు రామ్. సరే బాబు అని లోపలికి వెళ్ళింది మంజుల. వచ్చి కూర్చోండి. రామ్ కూర్చుంటాడు. భార్గవి నేను లోపలికి వెళ్తాను అని చెప్తుంది. టిఫిన్ తీసుకొని రావడానికి కిచెన్లోకి ముగ్గురు ఎందుకు సిస్టర్, ఆల్రెడీ ఇద్దరు లోపలే ఉన్నారు, నన్ను చూసి ఎందుకంత కంగారు పడతారు, వచ్చి కూర్చొని మీ ఫ్రెండ్తో సరదాగా మాట్లాడండి అన్నాడు రామ్. వాళ్ళ కంగారు నిన్ను చూసి కాదనుకుంటా,
నీ మాట తీరికే అనుకుంటా అన్నాడు సుధీర్ పక్కన చెవు కొరుకుతూ. కానీ సుధీర్కి మాత్రం రామ్ని చూస్తుంటే పాత రామ్లాగా కనిపించాడు. మరి పాత రామ్ ఎలా ఉంటాడో మీకు అర్థమై ఉంటుందనుకుంటా. రేయ్ నువ్వు ఆపు, రండి సిస్టర్ వచ్చి కూర్చోండి, ఫ్రీగా ఉండండి అన్నాడు రామ్. భార్గవి లైట్గా నవ్వుతూ వెళ్ళి సీత పక్కన కూర్చుంటుంది. మీరు రండి ఆలు. సారీ, మీకు అలా నేను పిలవడం ఇష్టం లేదు కదా. అలెక్య వచ్చి కూర్చో. పర్వాలేదు, నేను నిలబడే ఉంటాను. అయ్యో ప్లేస్ లేదానా, ఇలా రండి, నా పక్కన ఉంది అన్నాడు సుధీర్. అలెక్య కోపంగా చూస్తుంది సుధీర్ని. అంతే, తలదించేస్తాడు. ఆ చూపుల సెగని తట్టుకోలేక సుధీర్. ఎందుకు ఈ అమ్మాయికి ఇంత కోపం అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆలు వెళ్ళి బెడ్రూమ్లో ఉండి ఒక చిన్న చైర్ని తెచ్చుకొని భార్గవి పక్కన వేసుకొని కూర్చుంటుంది. ఇంతలో టిఫిన్ ప్లేట్స్ తీసుకొని వస్తారు మంజుల వాళ్ళు. సీతకి రామ్కి ఇస్తారు. వాళ్ళు తింటూ ఉంటారు. మీరు ఇలా రండి, కొంచెం బయటకు వెళ్ళి వద్దురు అని ఆలు అమ్మ సరోజని పిలుస్తుంది. భార్గవిని ఆలుని. ఆంటీ నాకు కూడా ఏమైనా పని చెప్పండి, నేను చేస్తాను, నన్ను మీ ఇంట్లో అబ్బాయి లాగానే అనుకోండి అన్నాడు సుధీర్ లేచి నిలబడి. చాలా మంచివాళ్ళు బాబు, మీకంటే మా హోదా తక్కువగా ఉన్నా బాగా కలిసిపోతున్నారు అనింది సరోజ. డబ్బులు ఏముందాంటీ, ఈరోజు వస్తుంది, రేపు ఇంకొకరి దగ్గరికి పోతుంది. మనుషులు కనీసం కొన్ని రోజులైనా మన దగ్గర ఉంటారు అన్నాడు సుధీర్. ఆహా, భలే చెప్పారు. నిజమే, మనుషులు కొన్ని రోజులు మాత్రమే మన దగ్గర ఉంటారు అనింది ఆలు. ఏ ఆలు నువ్వు ఆపు. భార్గవి, నీకు మీ ఆయన ఆఫీస్కి పంపించే పని లేదా? ఆ పని అయిపోయాక రా, ఇప్పుడు వెళ్ళు అంటుంది సరోజ. సరే అంటూ భార్గవి వెళ్ళిపోతుంది. నేను వెళ్తాను అనింది ఆలు. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు ఈ బాబుతో అంటుండగా. ఆంటీ నా పేరు సుధీర్, అలాగే పిలవండి అన్నాడు సుధీర్. సరే సుధీర్ బాబు అనింది సరోజ. సుధీర్తో వెళ్ళి మార్కెట్లో ఏం కావాలో ఈ లిస్టులో రాసున్నాను, అవన్నీ తీసుకొని రాబో. ఏంటి నేనా? అతనితోనా? నెవర్ అంటుంది ఆలు. ఏంటండి అలా మాట్లాడతారు, నేను మనిషినే అండి అన్నాడు ఆశ్చర్యంగా సుధీర్. ఆలు చెప్పిన పని చేయి, ఎదురు తిరిగి మాట్లాడొద్దు. ఇంకా మంజుల నేను ఇక్కడ పని చేసుకోవాలి కదా. నువ్వు ఒక్కదానివే మార్కెట్కి వెళ్ళి అన్ని వస్తువులు ఎలా తీసుకొని వస్తావు అని అరిచింది సరోజ. సుధీర్ సహాయం తీసుకో అని కొంచెం గట్టిగానే అరిచింది సరోజ. సరోజ, చిన్నపిల్ల ఎందుకు అలా అరుస్తావు, నెమ్మదిగా చెప్పు అనింది మంజుల. ఇంకా చిన్నపిల్ల ఏంటి మంజుల, పెళ్లి చేస్తే ఇద్దరిని పిల్లల్ని కంటుంది మా అంటుంది ఆలు. ఆంటీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని అడిగాడు సుధీర్ క్యూరియాసిటీగా. ఏం మీరు పెళ్లి చేసుకుంటారా అని గట్టిగా అరిచింది ఆలు. రామ్ సీత ఇవేమీ పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు తింటూ ఉంటారు. ఏ సీత ఏంటే నాకు ఈ టార్చర్, నెమ్మదిగా తింటున్నావు అని కోపం సీత మీద చూపిస్తుంది ఆలు. ఇప్పుడు ఏంటి ఆంటీ, మార్కెట్కి వెళ్ళాలి అంతే కదా, నేను ఆలు వెళ్ళి వస్తాము, వీళ్ళిద్దరు రెస్ట్ తీసుకొనివ్వండి. అదే ఎలా కుదురుతుంది, మగవాళ్ళం మేము ఉండగా ఆడవాళ్ళు, మీరు ఎలా ఒంటరిగా వెళ్తారు, నలుగురు కలిసే వెళ్దాము అన్నాడు రామ్. ఓకే ఓకే, వాట్ అన్ ఐడియా సజ్జీ అన్నాడు సుధీర్ నవ్వుతూ. అయ్యో అంత అవసరం లేదు బాబు, ఆలు చెప్పినట్టు చెయ్యి. ఈ ఒక్కరోజుకి సుధీర్తో వెళ్ళు, ఇంటికి వచ్చిన అల్లుడితో పనులు చేపించడం మంచి సంస్కారం కాదు ప్లీజ్ అని మెల్లిగా అడిగింది సరోజ. సరే సర్లే వెళ్తాను అని కొంచెం కష్టంగానే ఒప్పుకుంది ఆలు. అలా ఆలు సుధీర్ కలిసి మార్కెట్కి బైక్లో వెళ్దామని చెప్తే వద్దు ఆటోలో వెళ్ళి వద్దామంటుంది. ఇంకా ఏమీ చేయలేక సరే అని ఇద్దరు ఆటోలో బయలుదేరుతారు. ఇటు సీతారాం టిఫిన్ తినేసి సీత బెడ్రూమ్లోకి వెళ్తుంది. రామ్ కూడా వెనకాలే వెళ్తాడు. రామ్ వచ్చేది సీత గమనించకుండా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటుంది. ఏంటి సీత అవి
అంటూ వెనకాల నుంచి రామ్ గొంతు. కంగారులో చేతిలో ఉన్న గ్లాస్ కింద వదిలేస్తుంది సీత. ఏమీ లేదు సార్, జస్ట్ బ్లడ్ తక్కువగా ఉంది, అందుకే టాబ్లెట్ ఇచ్చారు డాక్టర్ అని అబద్ధం చెప్తుంది. రామ్ సీత దగ్గరికి ఒక్కో అడుగు వేస్తున్నాడు మెల్లిగా. సీతకి ఎందుకో గుండె వేగం పెరుగుతుంది. మొదటిసారి అలా జరుగుతుంది. సీత దగ్గరికి వచ్చి మొహానికి అడ్డుపడుతున్న సీత కురులను చెవి వెనక్కి వేసి తనని చూస్తూ నన్ను చూడు అంటాడు. సీతకి చెమటలు పడుతున్నాయి. మెల్లిగా తల పైకి ఎత్తి రామ్ని చూస్తుంది. నా కళ్ళల్లోకి చూసి చెప్పు అన్నాడు రామ్. ఏం చెప్పాలి సార్ అని అడిగింది సీత. నిజం అన్నాడు రామ్. నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నావు అని నేను అంటున్నాను. అయితే నిజం మీకు తెలుసా? తెలుసు అన్నాడు రామ్. తెలిస్తే మళ్ళీ నన్నెందుకు అడగడం అంది సీత. కరెక్టే. సీత ఒక లుక్ ఇచ్చుకుంటుంది రామ్ వైపు. ఇలా కూర్చో అని రామ్ కూడా బెడ్పై కూర్చుంటాడు. నీ మీద నాకు కోపం ఏమీ లేదు సీత, నా పరిస్థితి అలా ఉంది. నేను నా గతంలో అంటే 1 year బ్యాక్ ఎలా ఉండేవాడినో తెలుసా? కానీ ఇప్పుడు రామ్ వేరే. అది ఒక అమ్మాయి వల్ల నా జీవితం ఇలా మారిపోయింది. ఆ బాధని మోసాన్ని తట్టుకోలేక నేను ఇలా తాగుడికి అలవాటయ్యాను. ఆ అలవాటు కారణంగా నీకు అన్యాయం జరిగింది. నేను చేసింది తప్పు అని ఒప్పుకోవడానికి మనసు రాలేదు. ఎందుకంటే నువ్వు అమ్మాయివి కాబట్టి. నాకు తెలియకుండానే నన్ను మోసం చేసిన అమ్మాయి మీద కోపం మిగిలిన అమ్మాయిల మీద ద్వేషంగా పెరిగింది. అది కరెక్ట్ కాదు అని నాకు తెలుసు. కానీ ఏం చేసే సీత, ఆ మోసాన్ని మర్చిపోలేకపోతున్నాను. భయం వేస్తుంది. ఈ లోకంలో నేను ప్రేమించింది అమ్మ, నాన్న, మహేష్, సుధీర్, వీళ్ళే నా లోకం. వీళ్ళందరూ కంటే తననే నా లోకంగా తన నటనతో ప్రేమిస్తున్నట్లు నన్ను మార్చింది. ఇప్పుడు నిజమైన మనుషుల్ని కూడా నేను నమ్మలేకపోతున్నాను. మా అమ్మ నాన్నల మీద కోపం నా మీద పగగా మార్చుకున్నారు కొంతమంది. ఎవరు సార్ వాళ్ళు? చనువు తీసుకుంటున్నాను అనుకోకపోతే అసలు మీ జీవితంలో ఏం జరిగిందో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతుంది సీత. చెప్పే రోజు ఈరోజు కాదు, కానీ ఖచ్చితంగా తొందరలో తెలుసుకుంటావు. మీ అమ్మ దగ్గరికి వచ్చావు, సంతోషంగా గడుపు ఈ రోజుని. మనం మన ఇంటికి వెళ్ళాక దీని గురించి మాట్లాడుకుందాము అని అంటుండగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.